కుంభరాశి వారికి మార్చి 4వ తేదీ బుధవారం రోజు దినఫలితాల ప్రకారం సాయంత్రం తర్వాత మీ జీవితంలో ఒక హఠాత్ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరున్న వ్యక్తితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. మాటల్లో అపార్థం రావచ్చు. ఆలోచించి స్పందిస్తే సమస్య శుభఫలితంగా మారుతుంది. అలాగే కుంభరాశి వారు ఈ వీడియోని పూర్తిగా వినండి. లాస్ట్లో ఒక చిన్న పరిహారం తప్పకుండా చెప్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమందికి షేర్ చేయండి. కుంభరాశి వారి దినఫలితాలు పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురూజీ సుబ్రహ్మణ్యం గారిని కాంటాక్ట్ అవ్వండి. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురువుగారు. దూర ప్రాంతంలో ఉన్నవారు కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 9388444975. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఏ సమస్య ఉన్నా తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. పూజలు పరిహార రూపంలో చెప్తారు. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి జ్యోతిష్య చక్రంలో 11వ రాశి అండి. ఈ రాశికి అధిపతి గ్రహం శని. అందుకే కుంభరాశి వారు లోతైన ఆలోచనలు చేసేవారు, న్యాయం, నిజాయితీని ఇష్టపడేవారు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ పాదాలు పుట్టినటువంటి వారిని కుంభరాశి వారి కిందికి పరిగణించబడతారు. ఈ యొక్క కుంభరాశి వారు బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా ఆలోచనలు చేస్తారండి. ఎవరికి హాని చెయ్యరు, కానీ అన్యాయం సహించరు. స్నేహితులకు అండగా నిలుస్తారు. ఒక్కసారి నమ్మకం కోల్పోతే మాత్రం దూరంగా వెళ్తారనమాట. భావోద్వేగాల కంటే లాజిక్కి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. సాయంత్రం ఈ యొక్క మార్చి 4వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత ఒక కాల్ లేదా సందేశం రావచ్చు. ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి వల్ల చిన్న వివాదం లేదా ఒత్తిడి కూడా రావచ్చు. మరి ఏం చేయాలి అంటే వెంటనే స్పందించకండి. ఆ రోజు ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయండి. కోపాన్ని నియంత్రించండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగులు నీలం, నలుపు, గ్రీన్ కలర్, లైట్ షేడ్ అనమాట. గ్రీన్లోనే లైట్ షేడ్. అలాగే అదృష్ట సంఖ్యలు వచ్చేసి 8 మరియు 4. పడమర దిక్కు ప్రయాణం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఉత్తర దిశ కూడా ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని పూజల పరిహారాల గురించి తెలుసుకుందాం. శని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున శని దేవాలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించుకోండి. నల్ల నువ్వులు దానం చేయండి. హనుమాన్ చాలీస పఠనం చాలా మంచిదండి. ఇక నరదిష్టి తొలగడానికి ఇంటి ముందు నిమ్మకాయ, మిరపకాయలు కట్టండి. గుమ్మం దగ్గర రాక్ సాల్ట్ అంటే రాళ్ల ఉప్పును నీటితో శుభ్రం చేయండి. అలాగే రేపటి రోజున కళ్ళు పడకుండా నల్లబొట్టు కూడా పెట్టుకోవచ్చు. ఇక చేయవలసినటువంటి దానాలు వచ్చేసి పేదలకు నల్ల దుస్తులు, భిక్షవులకు అన్నదానం చేయండి. అలాగే కుక్కలకు రొట్టెలు పెట్టడం కానీ, కాకులకు ఆహారం వేయడం కానీ మీరు రేపటి రోజున చేయవలసినటువంటి ఈ దానాలు వచ్చేసి. ఇంకా రేపటి రోజున ఎలా ఉండాలంటే చాలా తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా వినండి, కోపం తగ్గించుకోండి, ఆధ్యాత్మికత వైపు మనసు మళ్లించండి. ఈ మార్చి 4వ తేదీ సాయంత్రం తర్వాత చిన్న పరీక్ష ఉంటుంది, కానీ మీరు శాంతంగా ఉంటే అది మీకు మేలు చేస్తుంది. శని అనుగ్రహం పొందడానికి వినయం, సహనం, దానం ఇవే మీ బలం. కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండండి. శుభ ఫలితాలు అన్నీ కూడా మీ వైపే రాబోతున్నాయన్నమాట. ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారండి. ఎవరిని కూడా బాధ పెట్టారు, ఎవరిని కూడా బాధపడాలని కూడా అనుకోరనమాట. అంత మంచి మనస్తత్వం ఉంటుంది ఈ యొక్క రాశి వారికి. ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువ అంచనా వేయాలని కూడా అనుకోరండి. ఏది కూడా అంటే ఎవరైనా మనం బాధపడుతుంటే చూడాలి, వారు నాశనం అయిపోవాలని ఇలా ఎప్పుడు కూడా కోరుకోరనమాట. ఎప్పుడు కూడా చాలా ముందుండి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా కొత్త డిఫరెంట్ ఆలోచనలు చేస్తూ ఉంటారనమాట ఈ యొక్క రాశివారు. ఇంకా ఈ యొక్క రాశి వారికి అతి కోపం వల్ల కూడా శత్రువులు ఏర్పడేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అతి కోపమే మీకు శత్రువు అనమాట. అంటే అతి కోపాన్ని తగ్గించుకోండి, మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందండి. అలాగే కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి. కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. మీకు కులదేవత ఎవరో తెలియకపోతే మీ తాత ముత్తాతలను కనుక్కొని మరి కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే ఈ కాలంలో కులదేవత అనేవారు చాలామందికి తెలియకపోవచ్చండి. తెలియని వారు ఉంటే కనుక అమ్మమ్మలని కానీ, తాతయ్యలను కానీ ఇలా ఎవరినో ఒకరిని కనుక్కొని కులదేవత ఆరాధన చేసుకోవడం అసలు మర్చిపోదండి. ఎందుకంటే మన ఇంటిని కాపాడేది మన ఇంటి కులదేవత కాబట్టి కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోవాలని పదే చెప్తున్నాను. సంవత్సరానికి ఒకసారైనా సరే మీరు కులదేవత ఉన్నటువంటి విలేజ్లో, అంటే మనకు ప్రతి ఒక్క విలేజ్లో మన ఇంటి కులదేవత అనేవారు ఉంటారు. అక్కడికి వెళ్ళి తప్పకుండా మీరు నైవేద్యం పెట్టిరండి. సంవత్సరానికి ఒకసారైనా రోజు నామస్మరణ చేసుకోండి. అలాగే
ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా ధర్మపరంగా చేస్తాం, న్యాయపరంగా ఉంటాం కాబట్టి మేము అనుకున్న పనులన్నీ కూడా సాఫీగా సాగిపోయే విధంగా భగవంతుడు కూడా మమ్మల్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి ఒక మంచి ధైర్యాన్ని మీరు కలిగి ఉంటారనమాట. తొందరపాటు నిర్ణయాలు అసలు మాత్రం తీసుకోకండి. ఎందుకంటే మీరు ఏదైనా కానీ మీరు ఊహించినటువంటి ఒక సంఘటన ఈరోజు మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పుకోవాలి. అయితే ఆ సంఘటన ఏంటంటే కనుక ఈ రోజున మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. అంటే ఉదాహరణకు చెప్పాలంటే కనుక ఏదైనా కానీ మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక సంఘటన ఉంటుంది కదా, లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం అనేది కూడా మీకు కలగడం, ఒక ఇంత అదృష్టం కావచ్చు, ఇంకా కొంచెం దురదృష్టం కావచ్చు అనమాట, కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే కొంతమంది వ్యక్తులకు ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపదలు కూడా కలగబోతున్నాయని చెప్పుకోవాలి. మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులను కానీ, లేదంటే మీకు అసలు దక్కకూడదు, దక్కాల్సినటువంటి అవసరం మీకు ఇంకా లేదు అనేటువంటి ఆస్తిపాస్తులు మిమ్మల్ని పలకరించడం, ఇటువంటివన్నీ అనూహ్యంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయండి. ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. మీకు కూడా తెలియనటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన, దీని ద్వారా మీరు చాలా ఆనందిస్తారనమాట. సంపాదన కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు అని చెప్పుకున్నాం కదండి. మరి ఇంతకు ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సలహానో, ఆ వ్యక్తి చెప్పేటువంటి ఒక మంచి మాటనో, లేదా ఏదో ఒకటి మీకు ఉపయోగపడుతుంది. కొంతమంది కొత్త వ్యక్తులు కూడా మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. ఈ రోజున మీ రాశి వారికి ఏదైనా కానీ, అంటే ఈ రోజున వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, బయటకు వెళ్ళినప్పుడు, బయట పనుల మీద ఎవరైనా కానీ తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకున్నటువంటి పరిచయాలు అనేవి ఈ రోజున మీకు ఎదురు కాబోతున్నాయన్నమాట. అలా అనుకున్నటువంటి పరిచయాలే మీ జీవితంలో ముందు రోజుల్లో ఒక మంచి స్నేహపరంగా ఒక స్నేహబంధం కావచ్చు, లేదంటే ఒక ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు, ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా ఈ రోజున మీరు జీవితంలో బలమైనటువంటి ఒక బంధాన్ని అయితే మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారని కూడా చెప్పుకోవచ్చండి. అంతేకాకుండా మీ జీవితంలో ఈ రోజున అంటే ఒక కొత్త అధ్యాయాన్ని కూడా మీరు ప్రారంభించినట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు వారు బాగా నచ్చడం కానీ, మీకు వారి మాట తీరు ఇంప్రెస్ అయిపోవడం కానీ, హుందాగా మీరు వారి పట్ల ప్రవర్తించడం, వారి మాటల్లో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవడం, ఇటువంటివన్నీ కూడా ఈ రోజున మిమ్మల్ని ఎక్కువగా ఎదుటి వ్యక్తులను ఆకర్షితులుగా అయ్యేటువంటి అవకాశం, ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, వారి యొక్క చురుకుతనం కావచ్చు, వారి యొక్క అందం కావచ్చు, మీ యొక్క హుందాతనం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయంలో ఏంటంటే నూతన వ్యక్తులు మీకు బాగా ఆకర్షితులైతే అవుతారన్నమాట. అలాగే వారు ఏంటంటే ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా మీతో పదే చేస్తారు. అలాగే మీకు మీ యొక్క ఫోన్ నెంబర్ని తెలుసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నం చేయడం, ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నప్పటికీ కూడాను మీరే మా ప్రపంచం అని చెప్పేసి మిమ్మల్ని అవతల వాళ్ళ ద్వారా మాట చెప్పించడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయండి. ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు మీకు రేపటి రోజునైతే జరగబోతున్నాయన్నమాట. గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు ఇవన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఇక మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా మీరు సలహాలు కూడా పొందేటువంటి అవకాశాలు కూడా ఈరోజు మీకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీరు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను కానీ, లేదంటే ఇంటికి రప్పించి ఒక మంచి అంటే బంధువులతో చాలా ఆప్యాయంగా కూడా పలకరించేటువంటి అవకాశాల సమయాన్ని ఈ రోజున మీరు కేటాయించుకోబోతున్నారని కూడా చెప్పుకోవాలి. అలాగే సోదరిమణులందరూ కూర్చొని బంధువర్గంతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకోవడం, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం, ఇటువంటివి జరుగుతాయన్నమాట. ఇక ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ రాశి వారికి చాలా కాలం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క నిలకడతనం అనేది మీ యొక్క మాట తీరు కూడా మీరు చేస్తున్నటువంటి పని దగ్గర మీ యొక్క పై అధికారులు గుర్తించి మిమ్మల్ని అభిమానించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అది మిమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తుంది. వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు గడిస్తారు. పెట్టుబడులు ఏదైనా పెట్టారో దానికి సంబంధించినటువంటి మంచి లాభాలు ఈ రోజున మీరు గడిస్తారని చెప్పుకోవాలి. మీ జీవితంలో మీ ఇంట్లో ఈ రోజున ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజున మీ జీవితంలో ఇప్పటివరకు మీరు తెలియనటువంటి ఒక అనూహ్యమైనటువంటి ఒక రహస్యం అనేది కూడా మీరు తప్పకుండా తెలుసుకోబోతున్నారనమాట. అంటే మీకు ఇంతకుముందు తెలియనటువంటి రహస్యం అండి అది. మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఒక దాచిపెట్టినటువంటి రహస్యాన్ని మీరు తప్పకుండా ఆ వ్యక్తి ద్వారా తెలుసుకుంటారు. అయితే ఇది మొదట మీకు కొంచెం కోపంగా అనిపించవచ్చు, కానీ ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ రహస్యం మీరు తెలుసుకున్న తర్వాత కొంచెం కోపంగాను, అలాగే వారు మాతో ఎందుకు చెప్పలేదు అనేటువంటి ఒక బాధ కూడా ఇవన్నీ మిమ్మల్ని నిరుత్సాహపరిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక ఇదండి రాశి వారికి రేపటి రోజున చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఈ రోజు మీకు వచ్చిన ఈ సూచన యాదృచ్ఛికం కాదు. సాయంత్రం తర్వాత వచ్చే సంఘటన ఒక చిన్న పరీక్ష మాత్రమే. మీరు శాంతంగా సహనంగా ఉంటే అది మీ విజయానికి మార్గం అవుతుంది. ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి వల్ల కొంచెం చిన్న ఉద్రిక్తత మీ హృదయానికి తీసుకోకండి. ప్రతి పరిస్థితి మీ బలాన్ని మార్చడానికి, పరీక్షించడానికి వస్తుంది. మీరు మిమ్మల్ని కూల్చడానికి కాదు. శని ప్రభావం ఉన్నప్పటికీ మీరు ధైర్యంగా నిలబడితే శని అనుగ్రహం మీకు కవచంగా ఉంటుంది. దానాలు చేయండి, దీపం వెలిగించండి, మంచి మాట మాట్లాడండి. ఇదే మీకు నిజమైనటువంటి పరిహారం అన్నమాట.
చూశారు కదండి కుంభరాశి వారికి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.